యా రెడీ. రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ఆనంద్ గారు అండ్ వైష్ణవి చైతన్య గారు, రోహిత్ గారు ప్లీజ్. హలో. అన్న రెడీయా? హలో చెక్. రెడీగా అన్నాను ఆల్రెడీ. సాయిరేష్ అన్న. సాయిరేష్ అనే మరి ఇంత బుద్ధిమంతుడయి అవార్డ్స్ అన్ని నువ్వు పట్టుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి? అన్నా అవార్డ్స్ ఏం రాలేదన్నా నాకు అసలు. అంటే టీ షర్ట్ ఈరోజు కావాలని వేశారన్నా లేదంటే బుద్ధిమంతుడని? చూసారా కదన్నా అట్లా రూమర్లు అంతే, ఇంకేం లేదు. అంటే ఈరోజు పాయింట్ కూడా వెరైటీగా వేశారు. మింత్రా లేదన్నా, అదే కలర్ ఫోటోది ఒక మంచి సినిమా తీసాం. ఆ టైంకి నిజంగా రావడం ఒక అదృష్టం. ఆ టైంలో కోవిడ్ ఉండటం, సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉండటం, సో రీజనల్ ఫిలిం మంచి సినిమా తీసాం కానీ ఒక ఛాన్స్ ఉంది. ఇది నిజంగా సర్ప్రైజింగ్, షాకింగ్ అంతే. ఎక్కువ అవార్డులు గెలుచుకుంది వైష్ణవి, ఆనంద్ శ్రీరామ్, ఆనంద్ అన్న వీళ్ళే. నేను బేబీకి నాకు తెలిసి ఇది సెకండ్ అవార్డు అనుకుంటా, థర్డ్ అవార్డు. ఎస్కేన్ అన్న, తెర మీద కనిపించే వాళ్ళకంటే మీరే వైరల్ స్టార్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఏం చేసినా వైరల్ అవుతుంది. మీరు ఏం చేసినా, అంటే మాట్లాడినా ఏం చేసినా అడిగేస్తే వైరల్ అవుతుంది. మార్కెటింగ్ కూడా ఇప్పుడు వాళ్ళు పొగిడారు మార్కెటింగ్ గురించి. అంటే అప్కమింగ్ వేరే ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్తారు? వచ్చే ప్రొడ్యూసర్స్కి అలా ఏం చెప్పారు? అలా మనం వేరే వాళ్ళకి చెప్పేంతగా వచ్చేసాం అనుకున్న రోజు మనం అయిపోయినట్టే. ఎవరికి ఏం చెప్పేది లేదు. లైఫ్ అందరికీ నేర్పిస్తుంది. నేర్పించిన దాని నుంచి నేర్చుకుని ముందుకెళ్ళటమే. అంటే ఈ సినిమా డబ్బుతో పాటు చాలా అవార్డ్స్ తీసుకొస్తుంది. దీనిపై మీ స్పందనే? అదే చెప్పే కదా, ఒక చెట్టు ఆ సామెత, అది మీరున్నారు లేదా, మంచి చెట్టుకి నీరు పోస్తే అలాగే నేను సాయిరాయేష్ అనే ఒక చెట్టుకి ఆయన స్క్రిప్ట్కి నీరు పోసాము. సో అది మాకు చివరి వరకు ఏదో ఒక ఫలాన్ని ఇస్తుంది. సో స్క్రిప్ట్ నమ్మటం అనేదే. సాయిరాజ్ అన్న 5 గంటలు వేసుకొని చూశాను అన్నాడు ఇంతకుముందు. మళ్ళీ అవి యాడ్ చేసి ఏమన్నా రిలీజ్ చేసే ఆలోచన ఉందా? నాకే బోర్ కొట్టిందన్న మొన్న చాలా సీన్లు ఏదే లేదు. కొత్త సీన్లు ఏమో ఉన్నాయన్నారు. కనీసం యూట్యూబ్లో అవి ఏమన్నా ప్రజెంట్ చేసేది ఏమన్నా ఉందా? చేద్దామన్నా, అదే మంచి ఐడియా యాక్చువల్లీ. లెట్స్ సీ. ఆనందనే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు, కూడా బిజీ హీరోగా కూడా అయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ప్యాచప్ అయినట్టేనా, హీరోయిన్ మీరు? అంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా, గాసిప్స్ కావచ్చు, ఏం కావచ్చు, గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్. మళ్ళీ మీరు నాకేమనాలి, మీకేం న్యూస్ రాలేదా? ఇది ఎప్పుడు ఏం లేదు, ఫస్ట్ టైం వింటున్నా యాక్చువల్లీ. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరిద్దరు. మరీ షూటింగ్ ఆపుకొని కూడా దీనికోసం వచ్చారు. అవును, ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గతంలో రూమర్స్ ఉన్నాయి, వైష్ణవికి తనకి చెడింది. ఇప్పుడు సృష్టిస్తున్న రూమర్స్ ఏమన్నా? సినిమా అయిపోయిందన్న, ఇంకే ఈ సినిమా అవార్డ్స్ పట్ల సూపర్ హ్యాపీ. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా, ఐఫా. సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషల్లీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని, మన సినిమాని అందరు గుర్తిస్తారు. సో దట్ ఈస్ స్పెషల్. వెన్ సే రాజేష్ or SKN go to Bombay, immediately they're known as a national award winning film. So that's special, and being a part of it is even more special. అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనూ, ప్రొడక్షన్ డిజైన్, ఎవరికైనా ఈ నేషనల్ అవార్డ్ అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా?
హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరాజ్ గారిని అడగలేదా అంటున్నాను. నాకు హిందీ అంత సక్క రాదన్న. డబ్ చేయొచ్చు కదన్నా, మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం సేమ్ మీరైనప్పుడు. మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే. చేయమంటారా మీరు? హిందీలో ఖచ్చితంగా చేయాలని. వద్దులే ఇప్పుడు చాలా ఇప్పుడు కాదు, వేరే సినిమాలైనా. వేరే సినిమా చూద్దాం. రోహిత్ అన్న అన్నా చెప్పండి మీరు, ఎందుకంటే ఈ సాంగ్ ఎంతో కష్టపడి వచ్చానన్నారు, స్టేజ్ మీద కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సాంగ్ పట్ల ఇప్పుడు రావడం మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఫ్యామిలీ ఆల్సో? యా డెఫినెట్లీ. అంటే లైక్ నేషనల్ అవార్డ్ అంటే లైక్ అంటే ఉంటుంది కదన్నా, లైక్ ఎప్పుడో అప్పుడు లైఫ్లో రావాలి అని చెప్పి చచ్చిపోయే లోపల వస్తుంది అనుకున్నా, బట్ 33కి వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సాయిరాజ్ గారు అన్న కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. జనరల్గా మనం ఒక జోనర్లో సినిమాలు తీస్తూ ఉంటాం, అవి ఇష్టపడతాం. ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క మార్క్ ఉంటుంది, అది చేసుకుంటూ వెళ్తాం. ఈ అనుకోని మార్కు మీరు విజయం రీసెంట్గా సాధిస్తున్న ఈ అవార్డ్స్. సో ఇక నుంచి ఫర్దర్గా తీయబోయే సినిమాలన్నీ వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసి సినిమాలు చేస్తారా? లేదన్న, నాకు అంటే రెండు థింగ్స్ మైండ్లో ఉంటుంది స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు. ఒకటి, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు రిలీజ్ ముందే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడా లేదా. సో మార్కెటింగ్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కంపోజింగ్ అప్పుడు కానీ, ప్రమోట్ చేసే విధానంలో నేను పెడుతున్న సినిమాకి ఇంత మార్కెట్ అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోవాలి రిలీజ్ ముందే అనే ఒక థింగ్ లోపల ఉంటుంది. సో నా పర్సనల్ సినిమా టేస్ట్ ఏదైతే ఉందో అది కూడా పక్కన పెడతాను. యాక్చువల్లీ అంటే డబ్బులు సేఫ్ అవ్వాలి అనేది ఒక మెయిన్ టార్గెట్ ఉంటుంది. రెండోది, టికెట్కున్న టార్గెటెడ్ ఆడియన్స్కి ఒక బెస్ట్ మూమెంట్స్ ఇచ్చి పంపించడం అంతే. దానిలో భాగంగా అవార్డ్స్ వస్తే సంతోషమే, బట్ ఈ రెండు అయితే ముఖ్యం, చాలా ముఖ్యం నా వరకు పర్సనల్గా. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకుంటాను. స్క్రీన్ ప్లే రాసేటప్పుడే టీజర్ రాసుకుంటాను, ట్రైలర్ రాసుకుంటాను, ఈ సాంగ్ ఉండాలి ఈ టైంలో. అంటే లైక్ మీరు చూస్తే చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు మేము తీస్తున్నాం కదా. సో చెన్నై లవ్ స్టోరీ ముందు గ్లిమ్స్ ముందే రాసేసుకున్నాం. సో అది రాస్తే మా ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బులు ఎంత సేఫ్ అవుతుంది ఇట్లా. సో అవార్డ్స్ కోసం రాసుకోవటం కాదు, ముందు నిర్మాత, ప్రేక్షకుడు వీళ్ళే ముఖ్యం అని ఆలోచిస్తాను. వరుసగా ఏ సినిమా రిలీజ్ అయినా రకరకాల కాంట్రవర్సీలు, రకరకాల ప్లస్ మైనస్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. అలాగే ముఖ్యంగా నిన్న ఈ అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత ఎంత పాజిటివ్ ఉందో కాంట్రవర్సీ కూడా కొన్ని జరుగుతున్నాయి. వాటి గురించి ఓ దర్శకుడిగా మీరు ఏం చెప్తారు? కాంట్రవర్సీ వచ్చిందా? మీ దాని గురించి కాదు, మామూలుగా అవార్డ్స్ ఇచ్చే దాని గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. వేరే సినిమాల గురించి వచ్చింది కదా అంత వైరల్. నా వస్తుందన్న, అక్కడ ప్రాసెస్ తెలిస్తే తెలుస్తుంది ఎంత టఫ్ ఉంటుంది, ఏముంటుంది అనేది. ఏముంది, మాటలే కదా అనేది అంతే సింపుల్. లైక్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ద విన్నర్స్. అనిల్ రావిపూడి గారికి, సాహు గారికి, అండ్ ప్రశాంత్ వర్మ, కాసర్ల శ్యామ్ గారు, ఇంకెవరు, రోహిత్, సుకృతి, అందరూ ద డిజర్వ్ అండ్ మనం గౌరవించుకోవాల్సిన వాళ్ళందరూ. ఎస్కేన్ గారు, మీరు ఒక జర్నలిస్ట్గా ఉండి, ఒక జర్నలిస్ట్గా ఉండి తర్వాత ప్రొడ్యూసర్గా పిఆర్ఓగా ఒకటి చేసి తక్కువ సమయంలో ఇలాంటి అవార్డు రావడం గురించి మీరు ఏం చెప్తారు? లేదండి, సినిమాల్లోకి వచ్చాక తక్కువ సమయం, కానీ ఇది రావడానికి చాలా ఎక్కువ సమయం వెయిట్ చేశా. సో అది అందరికీ ఉంటుంది కదా. సో ఓవర్ నైట్ సక్సెస్ అంటారు, కానీ ఆ నైట్కి రావడానికి మనం చాలా నైట్లు కష్టపడాల్సి ఉంటుంది. సో లైఫ్ అనేది ఒక ఫుల్ సర్కిల్. సో నా ప్రతి సినిమా నేను నమ్మి, అది ఏ రేంజ్ సినిమా అయినా నా హార్ట్ పెట్టి కష్టపడతాను. అది అలా అనేది ఒక ప్యాకేజ్లా చేసి అలా తీసేద్దామని ఉండదు. ఈ సినిమా ఎంత ఇంపాక్ట్, నేను ఆడేనైతే దీనికి టికెట్ ఎందుకు చూస్తాననే ప్రాస్పెక్టివ్లో చేస్తాను. సో నేను పెట్టే ఎఫర్ట్కి గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను. దానికి నాకు నా దర్శకులు సాయిరాజ్, నాకు బలమైన పెర్ఫామ్ చేయగల ఆనంద్, వైష్ణవి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్ గాన్, సో అందరు ఒక టీం కుదిరింది. సో ఆ టీంలు కుదరటం అనేది నేను పెట్టే హార్డ్ వర్క్, కొంత అదృష్టం కూడా. ఆనంద్,
మొన్న కింగ్డమ్లో మిస్ అవ్వడం అందరూ ఫీల్ అయ్యారు. ఆ రోజు ఫంక్షన్కి మీరు మిస్ అయ్యని చెప్పి మన విజయ్ దేవరకొండ కూడా మాట్లాడారు. మంచి సక్సెస్తో వస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు? నేనా అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని ప్లాన్ చేసినా కానీ అవి ప్లాన్ తగ్గట్టు వెళ్ళలేదు. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ సమ్ కంటిన్యూస్లీ దెర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్. నేను ఇంకా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ న్యాచురలీ. అంటే నాది ఏదో ఫాస్ట్గా చేద్దామని కాదు, మంచి సినిమాలు కష్టపడైనా మంచి సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే. వైష్ణవి, సార్ ఎన్ని కమర్షియల్ సినిమాలు మనం చేస్తున్నా కానీ అవార్డు కోసం ఒకటైనా మనకి చేద్దాం అని ఆ వచ్చే సబ్జెక్టులు మనం కమర్షియల్ సినిమా పక్కన పెట్టి అవార్డు కోసం సినిమాలు చేస్తూ ఉంటారు కదా. అలా హీరోయిన్గా చాలామంది సాక్రిఫైస్ చేసి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి దూరంగా వెళ్ళి, గ్లామర్స్ దూరంగా వెళ్ళి చేసిన సినిమాలు కూడా సందర్భం ఉన్నాయి. సో అలా మీకు అవకాశం వస్తే చేస్తారా? వాటి గురించి మీరు ఏం చెప్తారు? లేడు ఎనీథింగ్ అంటే ఆ మినిట్ నాకు స్టోరీ ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే సార్ నన్ను నేను చూసుకోగలుగుతాను, నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది అని అంటే నేను కమర్షియల్ కానివ్వండి, హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఐఎమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు ఆ మినిట్ ఆ ఎక్సైట్మెంట్, ఆ బిలీవ్, ట్రస్ట్ వస్తే నేను చేస్తాను. ఎస్కేన్ గారు, మీరు నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీస్లో అప్లై చేశారు? మీరు ఏ కేటగిరీస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? ఆ ఫామ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అన్నీ అప్లై చేసామండి. బట్ నేను బలంగా ఏం నమ్మానంటే ఈ సినిమాకి, ఎందుకంటే అంతకుముందు కూడా వచ్చిన అప్లాజ్కి నేను చూసుకున్నా. ఎందుకంటే ఇంతవరకు ఒక అపోహ ఉండేది, అవార్డులు వచ్చిన సినిమాలు ఆడిన సినిమాకి అవార్డు రాను. ఈ మధ్య మిత్ బ్రేక్ అయిపోయింది. ప్రజాదరణ పొందిన చిత్రాలకు కూడా అవార్డులు రావడంతో ఇంత ఊహించని విజయం సాధించిన, ఊహనకు మించిన విజయం సాధించడంతో నేను అనుకున్నా ఈ కథకి గ్యారంటీగా ఒక బెస్ట్ ఫిలిం ఆర్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పెర్ఫార్మర్స్ ఆనంద్, వైష్ణవి అండ్ విజయబుల్ గాన్ డైరెక్టర్. సో వీళ్ళలో మ్యాక్సిమం ఒక 2-3 అవార్డులైనా వస్తాయి అనేది. ఎందుకంటే అలాగే ప్రీవియస్ వచ్చిన కూడా ఫిలింఫేర్, సైమా, ఇతర చాలా కూడా ఎక్కడైనా సరే ఒక్కొక్క ఈవెంట్లో ఒక 5-6 అవార్డులు వచ్చాయి. సో అలాగా దీనికి మ్యాక్సిమం అవార్డులు వస్తాయి అనేది అనుకున్నాం. అనుకున్నట్టుగానే స్క్రీన్ ప్లేకి రావటం, రాజేష్ గారికి బ్యాక్ టు బ్యాక్ అవార్డులు రావటం ఆనందం కలిగించింది. అలాగే రోహిత్కి. ఆనంద్ గారు, ఒకసారి ఇప్పుడు కింగ్డమ్తో హిట్ కొట్టారు మీ అన్నయ్య గారు. ఇప్పుడు ఇదే వీకు మీరు చేసిన మూవీకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది రాజేష్ గారు. విజయ్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మీరు ఆ సినిమా చూసి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే నాకు ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ అబౌట్ కింగ్డమ్ వాజ్ అంటే మా అన్న లుక్, మై బ్రదర్స్ పర్ఫార్మెన్స్, ద ఇంటెన్సిటీ, అండ్ ఎవ్రీవన్ లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ యూఎస్లో అయినా కానీ ఎక్కడైనా వాళ్ళు ఇదే కాంప్లిమెంట్ ఇస్తారు, మీ ద పర్ఫార్మెన్స్ వాజ్ సంథింగ్ ఎల్స్ అని. సో దట్ వాజ్, ఐ వాచ్డ్ ఇట్. నేను ఒక జూన్లోనో మేలోనో ఎడిట్లో చూసిన. సో అప్పటి నుంచే ఆ ఫీలింగ్ ఉంది. అండ్ మై బ్రదర్ ఇన్ఫ్యాక్ట్ అంటే మా అన్న బేబీ అప్పుడే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నేను ప్రసాద్స్లో ప్రీమియర్స్ రోజు 13th మా అన్న పక్కన కూర్చుండు. నాకు లోపల ప్యాక్ అవుతుంది, అసలు ఏం రెస్పాన్స్ ఉంటుంది ఏంది అనేది. అంత అంటే అన్ని స్క్రీన్స్ ఓన్లీ 1 మూవీ యూస్ ప్లేయింగ్ బేబీ. అదే నాకు మస్తు టెన్షన్ అవుతుంది. నేను ఇటువైపు చూడాలనుకుంటే నాకు భయం అవుతుంది ఆయన రెస్పాన్స్ ఎట్లుంది అని. లాస్ట్లో ఇటువైపు చూస్తే ఆయన కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఐ డోంట్ థింక్ హీ హస్ టు సే ఎనీథింగ్ ఎల్స్. సాయిరాజ్, మీరు హిందీలో వెళ్తున్నారు ఈ సినిమా తీయడానికి. అక్కడ హీరోకి ఏదో కొంచెం ఇష్యూస్ వచ్చి హీరో తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఈ సినిమా చేయడానికి హీరోలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది. అంటే ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు ఏంటి? ఆల్రెడీ ఫిక్స్ అయిందా, ఇంకా ఎవరన్నా చూస్తున్నారు? హీరో తప్పుకోలేదండి, ఇద్దరం కలిసి పని చేయకూడదు అనుకున్నాం యాక్చువల్లీ. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఇంకో హీరో ఒక 10 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ ఐ థింక్ 25వ తారీఖు నుంచి కంటిన్యూస్గా 4 monthsలో సినిమా ఫినిష్ చేస్తాను యాక్చువల్లీ.
సో హీరో లాక్ అయిపోయారు. ఓకే అండి, విష్ ఆల్ బెస్ట్. రోహిత్, హాయ్, దిస్ ఇస్ శరత్. అండ్ ఫస్ట్ అంటే ఈ లిరికల్ వీడియో మనకి ఆర్కేలో ఐ థింక్ ప్లే చేసినట్టున్నారు. అప్పుడు మీ పేరెంట్స్ అందరూ వచ్చి ఫస్ట్ ఈ సాంగ్ అంతా విని చూసినప్పుడు అండ్ ఇప్పటికి అంటే నేషనల్ అవార్డు వచ్చిన దీనికి ఈ ఎలా అనిపించింది? పేరెంట్స్ ఫెల్ట్ హ్యాపీ ఆర్ ఐ థింక్ చాలా మందికి అంటే ఎప్పటి నుంచో పాడుతున్న సింగర్స్ కూడా స్టిల్ నేషనల్ అవార్డ్ ఈజ్ అ వెరీ డ్రీమ్. అండ్ మేల్ సింగర్స్కి పర్టికులర్లీ ఇట్స్ అంటే కళ అనమాట. ఒక సాంగ్ ఎప్పుడు మన పేరుతో బయటకు వస్తేనే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఆనెస్ట్లీ చెప్పాలంటే లైక్ చిన్నప్పుడు ఐ థింక్ నా 4th క్లాస్ 5th క్లాస్లో అనుకుంటా మా అమ్మ నాన్నతో చెప్పేవాడిని అనమాట. అంటే నేను అప్పుడు చాలా రియాలిటీ షోస్కి అట్లా వెళ్ళేవాడిని. సో వెళ్ళి అన్నిట్లో లైక్ ఎలిమినేట్ అయిపోయి వచ్చేవాడిని అనమాట. బికాజ్ అప్పటికి ఇంకా నా వాయిస్ ఇంకా చేంజ్ కాలేదు, అంటే లైక్ ప్యూబర్టీ హిట్ అవ్వకముందు. సో ప్రతిసారి ఎలిమినేట్ అయిపోయినప్పుడు లైక్ ఇంట్లో చుట్టాలందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకు తిప్పుతున్నారు అని అట్లా చదివిపించండి అది ఇది అని చెప్పేవారు అనమాట. సో అప్పుడు నేను అనేవాడిని అనమాట లైక్ ఏదో ఒక రోజు లైక్ నేషనల్ అవార్డు తెచ్చుకుంటా అని చెప్పి. అంటే ఐ స్వేర్ లైక్ ఇవాళ నేను ఏదో చెప్పాలని కాదు, ఐ స్వేర్ లైక్ అలా అంటూ ఉండేవాడిని అనమాట. అది లైక్ ఇవాళ లైక్ రియాలిటీ అయినందుకు ఐ ట్రూలీ ఫీల్ ఐఎమ్ గ్రేట్ఫుల్, అంతే. ఎస్కేన్ గారు, అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ సీన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ రియల్ లవ్ స్టోరీని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు, కొంచెం తిడుతూ ఉంటారు అమ్మాయిలు కూడా అలా. అండ్ ఈ సినిమా పరంగా అంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల న్యూస్లో అలా చూసాను అనమాట, మీకు అండ్ ఈ టీంకి అండ్ వైష్ణవి చైతన్య గారికి కొంచెం సమ్ ఏదో డిఫరెన్సెస్ అని అలా చాలామంది రాశారు. బట్ అంటే అవి ఏమన్నా ఉన్నాయా రల్స్ అంటే ఇప్పుడు చూడడానికి చాలా హ్యాపీగా అందరూ కలిసి ఉన్నాయండి. ఒకసారి ఒక WWF రింగ్లా పెట్టి అందరం కొట్టుకుందాం అనుకున్నాం ఒకసారి, అది పాసిబుల్ అవ్వలేదు. సో ఎప్పుడన్నా అలాంటి ఈవెంట్ ఉంటే మేము అందరం కొట్టుకున్నాం. ఎందుకంటే వైష్ణవ్ అలాగా అందరూ ఒక సినిమా, ఈ సినిమా అందరికీ మాకు చాలా ఇచ్చింది. సో ఈ సినిమా అందరికీ మాకు చాలా చాలా స్పెషల్ ఫిలిం. సో ఈ సినిమా ఎప్పటికీ మా హార్ట్స్లో ఉంటుంది. సో ఇక మీరు అడిగిన క్వశ్చన్కి అందరూ ఒక వేదిక మీద ఉన్న ఇదే ఆన్సర్. సాయి రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. జనరల్గా ఒక మిత్ ఉంటుంది, ఒక సౌత్ ఇండియన్ మూవీస్ అంటే యాక్షన్ మూవీస్ మాత్రమే మసాలా ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని, అవార్డ్స్ అయితే వాళ్ళు రావు, ఓన్లీ రివార్డ్స్ వస్తాయని. సో దాన్ని మీరు బ్రేక్ చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ చేసి ఈ మూవీ ఒక పక్క లవ్ స్టోరీతో, ఒక ప్యూర్ లవ్ స్టోరీతో ఎలిమెంట్ తీసుకుని బ్రేక్ చేస్తారు. అంటే ఆ సీక్రెట్ అంటే స్క్రీన్ ప్లేలో మీరు బాగా ఇంప్రెస్ అయింది అని పర్సనల్గా తీసుకున్న పాయింట్. లేదు సార్, అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి మలయాళీ ఫిలిమ్స్ కాస్త డామినేటింగ్గా ఉండేవి నేషనల్ అవార్డ్స్లో. అటు సైడ్ వెళ్తే బెంగాలీ ఫిలిమ్స్ ఉండేవి. గత 5 సంవత్సరాలుగా మన రిప్రజెంటేషన్, జ్యూరీ కానీ ఎవ్రీథింగ్, సో మన సినిమాల కోసం మనం ఫైట్ చేయటం అనేది ఒక 5-10 ఏళ్ల నుంచి గట్టిగా స్టార్ట్ అయింది. అందుకే మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి. అందులో ఇంతకుముందు ప్యారలల్ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత లేదు ఎంటర్టైన్మెంట్కి కూడా వాల్యూ ఇవ్వాలి, ఆడియన్స్ నచ్చిన సినిమాలకు కూడా వాల్యూ ఇవ్వాలని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆ నేషనల్ అవార్డ్స్లో రావడంతో అందుకే మనకి ఇంకో మనకంటే మాస్టర్స్ ఎవరున్నారు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయటంలో, అందుకని ఎక్కువ వస్తున్నాయి. కలర్ ఫోటోకి రావడానికి లవ్ స్టోరీ అనేది క్రైటీరియా కాదు. అంటే వాళ్ళు మన నేషనల్ అవార్డు ఎందుకు గెలిచామని వాళ్ళొక ఒక బుక్లెట్ ఇస్తారు మనకి, యాక్చువల్లీ ఎందుకు ఇచ్చాం మీకు అనే క్రైటీరియా. సో నిన్న అశుతోష్ గోవర్కర్ గారు చెప్పినట్టు కలర్ ఫోటోకి ఇచ్చింది కలర్ డిస్క్రిమినేషన్ మీద పాయింట్ తీసుకొని వీళ్ళు లవ్ స్టోరీ క్రియేట్ చేయటం. ఒక యంగ్ ఉమెన్ పడిన, నేను అశుతోష్ గోవర్కర్ గారు స్క్రీన్ ప్లేకి ఎందుకు ఇచ్చామని చెప్పడంతో ఒక యంగ్ ఉమెన్ స్ట్రగుల్ ఏంటి అనేది చెప్పారు. సో వాళ్ళ లవ్ స్టోరీకి ఇవ్వాలనో లేకపోతే బెస్ట్ స్క్రీన్ ప్లే వాళ్ళకు కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ నార్మ్స్. అందుకని మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. ఓకే, ఆనంద్ ఎవరికండి సార్, ప్రతి యాక్టర్కి ఒక బ్రేక్ ఉంటుంది. ఒక మూవీ ద్వారా వాళ్ళకు స్టార్డమ్ వస్తుంది, ఒక ఆరా క్రియేట్ అవుతుంది, ఫ్యాన్స్ డమ్ కాబట్టి అట్లా కావచ్చు. సో మీ అన్నయ్య గారికి ఒక మూవీ ద్వారా వచ్చింది, సో మీకు కూడా ఈ మూవీ ద్వారా ఒక బ్రేక్ వచ్చింది, కానీ బట్ దాన్ని బట్టి యూటిలైజ్ చేసుకోలేదు. అంటే మార్కెట్ క్రియేట్ చేసుకుని ఎందుకు బ్యాక్ అయ్యారు మీరు? యూటిలైజ్ చేసుకోవడం అంటే ఒక స్టార్డమ్ అంటే ఆల్రెడీ ఆనంద్ ఎవరికొండ అంటే ఒక బేబీ మూవీతో ఒక మంచి పెర్ఫార్మర్ ఉంటే ఒక లవ్ స్టోరీ చేయగలరు, మంచి చూపించాలి, కానీ విజయ్ దేవరకొండ అంత స్టార్డమ్ అయితే రాలేదు, ఎందుకని? అది ఒక సినిమాతో స్టార్డమ్ ఎప్పుడు వచ్చేది, ఒక సినిమాతో పోదండి.
బేబీ తర్వాత ఆయన ఒక సినిమా వచ్చింది, ఇంకా నెక్స్ట్ 3 ఫిలిమ్స్ ఉన్నాయి. ఆ 3 ఫిలిమ్స్ వచ్చాక ఆయన స్టార్డమ్ ఏంటి, ఆయన రీచ్ ఏంటి, ఆయనకు వచ్చే అప్లాజ్ ఏంటి అనేది ఒక ఆరా ఏర్పడుతుంది. ఈజ్ ఆన్ ద వే. ఓ 90 కోట్లు షేర్ గ్రాస్ కలెక్ట్ చేసిన హీరో, సో ముక్కలు పడ్డప్పుడు మళ్ళీ అదే నెంబర్ జరుగుతుంది. అంటే సినిమాల తర్వాత ఏం చేశారు, ఒకటే సినిమా చేశారు ఆయన, అంతే. తర్వాత అది కూడా బేబీకి ముందు జరగలేదు, ప్యారల్గా రిలీజ్ అయింది. మన మీడియా అందరి తరఫున మీకు, మీ టీంకి నేను చాలా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ ది ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా ఎట్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. దానికి కారణం చెప్తాను. ముందు అందరం కూడా మన మీడియా అంతా కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం వాళ్ళకి, ఆ టీంకి. గివ్ దెమ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ మై బ్రదర్స్, యంగ్స్టర్స్, ఆల్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ హానర్. థ్యాంక్ యూ. Yes, 100% you deserve that honor, and all each and every member of the team who have participated in the making of this film deserve a very big round of applause. ఎందుకంటే రుద్రవీణ సినిమా వచ్చినప్పుడు, ఐ స్టిల్ రిమెంబర్, రుద్రవీణ సినిమా వచ్చినప్పుడు థియేటర్లో అసలు నరాలు తెగినాయి అన్నమాట. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే థియేటర్లో. ఈ సినిమాకి ఒక అంటే పీపుల్స్ రివార్డ్స్తో పాటు దీనికి ఒక నేషనల్ అవార్డు వచ్చి, చిరంజీవి గారి పేరు, చిరంజీవి గారి ఇమేజ్ అక్కడ నేషనల్ లెవెల్లో ఎగిరితే ఎంత బాగుంటుంది అని డ్రీమ్ చేసిన వాళ్ళల్లో దోస్ డేస్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఆ రోజున హనీ హౌస్లో ప్రెస్ మీట్ జరిగింది, రుద్రవేణికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం, సంథింగ్ లైక్ దట్. నర్గిస్ దత్ ఉత్తమ చిత్రంగా మెడ్రాస్ హనీ హౌస్లో ప్రెస్ మీట్ అయ్యింది. వీ ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్. అలాంటి మూమెంట్ లాగా అనిపించింది ఈరోజు నాకు. ఎందుకంటే సినిమా, తెలుగు సినిమా అనే దానికి ఓ నిర్వచనాలు మారిపోతున్నాయి, దానికి సంబంధించిన వర్ణనలు, డిస్క్రిప్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ చేంజ్ డ్రాస్టికల్లీ. అలాంటి టైంలో ఒక లవ్ స్టోరీ పెట్టుకుని, అంటే అప్పటికి పెద్ద హిట్లు సక్సెస్ లేని టీముని పెట్టుకుని, ది వే యూ ప్రజెంటెడ్ ద ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ద డే వన్ ఐ వాజ్ టెల్లింగ్, ఇదే ప్రసాద్ ల్యాబ్లోనే స్టార్ట్ అయింది. అండ్ రియల్లీ మాకు మీడియాగా మాకేంటంటే, మేము అన్నిటినీ కవర్ చేస్తుంటాం, అందరి గురించి రాస్తుంటాం, అందరి గురించి చెప్తుంటాం. బట్ అన్నీ అయిపోయిన తర్వాత మేము చేసిన దానికి మీ టీముల దగ్గర నుంచి మాకు కూడా కొంచెం గౌరవం మిగిలి, మంచి సినిమా గురించి చెప్పారురా వీళ్ళు, మంచి సినిమా గురించి రాశారురా వీళ్ళు అనే గౌరవాన్ని మీరు మాకు మిగిల్చారు చూడండి. ఫర్ దట్ వీఆర్ సో మచ్ ఇండెటెడ్ టు యూ. అండ్ సాయి రాజేష్, యువర్ స్క్రీన్ ప్లే హ్యాస్ బీన్ అవుట్స్టాండింగ్ అండ్ స్టన్నింగ్. ఆ అమ్మాయి గురించి భయపడి నేను హారర్ సినిమా చూసినట్టుగా థియేటర్ బయటికి పారిపోతే మా సురేష్ మళ్ళీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దిస్ వాజ్ సచ్ ఏ థండరస్ సక్సెస్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ హ్యాస్ రియల్లీ అప్రిషియేటెడ్ ఆల్ ఆఫ్ యువర్ వర్క్. నీ జీనియస్ ఇంకా ఇలాంటి సినిమాలు క్రియేట్ చేయడానికి, గొప్ప కంటెంట్ని అందించడానికి నీకు ఉపయోగపడాలని మా మీడియా అందరి తరఫున కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు మీరు చెప్తుంటే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సార్. యాక్చువల్లీ ప్రేమిస్తున్న సీన్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్లో. నేను ఎక్స్పెక్ట్ చేసింది జనాలు అరుస్తుంటారో లేకపోతే పెద్ద ఇది జరుగుతుంది, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ జరుగుతుంది. ఎస్కేఎన్ డిసప్పాయింట్ అయిపోయాడు, అక్కడ కూర్చోన్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఇంత కామ్గా సినిమా చూస్తున్నారు, ప్రేమిస్తున్న సాంగ్ జరుగుతుంది. నాగేంద్ర గారు స్క్రీన్ 3లోంచి ఇలా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసారు. ఆయనకి చాలా చాలా చండాలమైన సినిమా అనిపించిందేమో అన్న ఒక ఫీలింగ్లో వెళ్తే ఆయన రియాక్షన్, లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు, సినిమా లోపలికి వెళ్ళాలంటే అన్నారు. గుర్తుందా సార్ మీకు? 100% గుర్తుంది. నాకు లోపలికి వెళ్ళి చూడాలంటే భయం వేస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో అని. ఈ అమ్మాయిని చూసి భయం పట్టుకుంది. అదే మీరు నాకు తెలిసి వైష్ణవ్ గురించి చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పుడు ఆవిడ లేదు, ఒక్కసారి ఆ సీన్ రికలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఆ ఇద్దరు అబ్బాయిల మధ్య పడ్డ అమ్మాయిగా ఈ అమ్మాయి ఏ తప్పటడుగేసి ఎటు కాలు జారి జీవితాన్ని పాడు చేసుకుని
ఆఖరిని తనకి తనే ఒక క్వశ్చన్ మార్క్గా జీవితంలో మిగిలిపోయే ఒక గత్యంతరం లేని దారుణ స్థితికి ఈ క్యారెక్టర్ కనుక చేరుకుంటే అవన్నీ మనం భరించలేమరా బాబు, ఈ సినిమా ఇలాంటి సినిమా ఏంటనుకుని నేను బయటికి పారిపోయి వచ్చా. బట్ ఆ అమ్మాయి ఇచ్చిన పెర్ఫార్మెన్సు అండ్ ఆనంద్ రియల్లీ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ, బికాస్ అందరు క్యారెక్టర్ల తాలూకు రిఫ్లెక్షన్స్ రిసీవ్ చేసుకున్న యాక్సెస్ నువ్వు. ఈ సినిమాలో ఒక యాక్సెస్ ఉంటుంది ప్రతి సినిమాకి. అంటే ఆ అమ్మాయి చేసిన దానికి, అవతల విరాట్ చేసిన దానికి అన్నిటికీ విక్టిమ్ నువ్వు. ఆ విక్టిమ్ క్యారెక్టర్ని అంత విక్టోరియస్గా చేసావు చూడు. విక్టిమ్ క్యారెక్టర్స్ విక్టోరియస్గా బయటికి రావడం అన్నది 100%. ఆ అమ్మాయి నిజంగా అలాంటి సినిమా చేసినందుకు, అలాంటి క్యారెక్టర్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నందుకు మా ఎస్కేన్ అఫ్కోర్స్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కన్విన్సింగ్ పీపుల్ టు ఎనీ ఎక్స్టెంట్. తనకు ఆ మాట చాతుర్యం ఉన్నది. అండ్ అన్ని తను చక్కగా పూల రెక్కలు తేనె చుక్కలు అని చెప్పి ఒప్పించేయగలడు. కాబట్టి బట్ నువ్వు కూడా ఒప్పుకుని అలాంటి క్యారెక్టర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు యూ హ్యావ్ సెట్ అ స్టాండర్డ్ టు ది రోల్స్ ఆఫ్ ఎ హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్స్. ఫర్ దట్ అండ్ రోహిత్, అండ్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే అసలు మా బాలుగా హరిహరన్కి వచ్చిన 10 ఏళ్ళకి పద్మశ్రీ వచ్చింది బాలుగారికి. అలాంటి డిస్క్రిమినేషన్ మనకి నార్త్లో చాలా ఉంది. బట్ చాలా యంగర్ ఏజ్లో కొడేసావు నేషనల్ నెట్వర్క్లోని. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ లాంగ్ వే ఇన్ ది వరల్డ్ ఆఫ్ సింగింగ్, ప్లేబ్యాక్ సింగింగ్. రియల్లీ all of you. Thank you so much. Thank you so much. Yeah, first of all, congratulations to the whole team. సాయి రాజేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, స్టార్టింగ్ బేబీ స్క్రిప్ట్ మీరు అనుకున్నప్పటి నుంచి అప్పుడు మీకు ఇమాజినేషన్ ఎలా ఉండే? ఆఫ్టర్ రిలీజ్ బేబీ ఇమాజినేషన్ ఎలా అనిపించింది? ఇప్పుడు నేషనల్ అవార్డ్ రాగానే అంటే ఆ జర్నీ ఒక్కసారిగా వెనక నుంచి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే కథ రాసుకున్నప్పుడు నేను మారుతి గారి స్కూల్లో ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అలా ఆ మోడ్లో వెళ్ళి అక్కడక్కడ హార్ట్ టచింగ్ మూమెంట్స్ పెట్టుకొని, బస్ స్టాప్ ఆయన ఎలా తీశారో, ఈ రోజుల్లో ఎలా తీశారో ఆ టైప్లో స్క్రీన్ ప్లే మొదలెట్టుకున్నాను. తర్వాత దానివల్ల నాకు ఏ యూజ్ లేదు, నా కెరియర్కి ఏం యూజ్ లేదు అనుకొని దెన్ ఆ పాయింట్స్ రాసుకున్నా. మనం ఇప్పటివరకు చూసిన ప్రేమ కథలు ఏంటి, ఇది బెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది ఇంత కలెక్ట్ చేయాలంటే ఎలాంటి సీన్లు ఉండాలి, ఇట్లా రాసుకుంటూ వచ్చాను. సో అప్పటికి ఇదంటే బేసిక్గా ఎడిటింగ్ చూసే వరకు కూడా ఎస్కేన్ అదే కథ అనుకున్నాడు యాక్చువల్లీ చాలా రోజుల వరకు. మధ్యలో చెప్పలేదు. సో ఇప్పుడు చూసుకుంటే నాకు చాలా హ్యాపీ ఉంటుంది సార్. అంటే నా సినిమా నేనే 10 సార్లు 20 సార్లు చూసుకుంటూ ఉంటా, ఇప్పుడు మురిసిపోతుంటా ఇట్లా, అరే మంచి సినిమా తీసాను, మనకు సినిమా తీయడం కూడా వచ్చాను ఇట్లా. బట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ అంటే ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. సో మన ఎస్కేన్ గారు కావచ్చు, ధీరజ్ గారు కావచ్చు, అంటే ఈ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడింది అంటే మూవీకి. సో మీరేం చెప్తారు మీ ఫ్రెండ్షిప్ బాండ్ గురించి? ఫ్రెండ్షిప్ డే కూడా వేసుకోవాలి బిట్ అలా చెప్పిన. సాయి రాజేష్ గారు సార్, సార్ అంటే ఈజీగా సార్, అంటే ఎస్కే అంటే నాలాంటి డైరెక్టర్తో ఫ్రెండ్ అవ్వటం తనకు చాలా పెద్ద డిసడ్వాంటేజ్ యాక్చువల్లీ. నేను నార్మల్గా ఒక డైరెక్టర్ అయితే నన్ను కంట్రోల్ చేసి నువ్వు ఇట్లా అని చెప్పచ్చు. ఇక్కడే సినిమా చూసి ఓ 3 hours 7 minutes సినిమా అప్పట్లో ఎలా ఉంటుంది, రెండు ఎగ్జాంపుల్స్ ఉండేవి మనకు. ఒకటి బ్లాక్ బస్టర్ అయిన సినిమా, ఒకటి ఫ్లాప్ అయిన సినిమా, దానికి లెంత్లే కారణం. ఈ టైంలో నా టెంపర్ని భరించేవాడు, ఇంకా నేను అరిచేసేవాడు, నాకు ఇంత సినిమా 5 ఏళ్ళు ఎంత ఉండాలి ఇలా. ఒకరోజు షూటింగ్ పెట్టి క్యాన్సిల్ చేసేవాడిని. ఒక 4-5 సందర్భాల్లో సగం రోజు అయిన తర్వాత నాకేంటో వర్కౌట్ అవ్వట్లేదు అంటే, ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం చాలా పెద్ద లగ్జరీ. ఒక 4-5 లక్షలు ఎగిరిపోతాయి. ఆ టైంలో కూడా ఎంత నిలబడ్డాడంటే, నిజంగా ఇంకొక ప్రొడ్యూసర్ ఈ సినిమాకి పనిచేస్తుంటే, ఇంకొక ప్రొడ్యూసర్ అయ్యుంటే ఇంత డబ్బులు అయితే కలెక్ట్ చేసేది కానే కాదు అసలు. ఇన్ని అవార్డులు అయితే వచ్చుండే క్వశ్చనే లేదు. ఇది 2 గంటల 20 నిమిషాల్లోనో 2 గంటల 10 నిమిషాల్లోనో అక్కడికి వచ్చి అక్కడికక్కడ సినిమా అలాగా ఏదోగా వెళ్ళిపోయింది. ఇన్ని అవార్డులు రావడానికి కారణం తను
నన్ను వదిలేయటమే, నన్ను నా నా నీకేం కావాలో తీసుకో, నమ్ముతున్నా నిన్ను అని చెప్పటం అంతే. ధీరజ్ కూడా రాత్రి పగలు నాతో పాటు, నేను నాదంటే ఇదంటే నా సినిమా, నేను కూర్చుంటాను, అర్ధరాత్రులు పని చేస్తాను, కూర్చుంటాను, కానీ నాతో పాటు అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో అక్కడే పడుకునేవాడు, సోఫాలో పడుకునేవాడు, రాత్రి పగలు వర్క్ చేశాడు. సినిమాని నమ్మి అసలు ఈ సినిమా ఆడద్దా లేదా అని తెలియని రోజుల్లో చాలా డబ్బులు రిస్క్ చేసి మొత్తం అన్ని ఆల్ ఏరియాస్ తనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈరోజు ఒక చిన్న మాఫియాలాగా ఎదిగాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంతే. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, రాజేష్ గారు. సార్ రాజేష్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీ విజన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హృదయకాలం సినిమా అప్పుడు సినిమా మొత్తం నార్మల్గా ఉన్నప్పుడు మీరు భయపడుతూ సంపూర్ణేష్ బాబు గారికి ఒక స్పీచ్ రాశారు. ఒక స్పీచ్తో సినిమా కెరియర్నే టర్న్ చేశారు. సో తర్వాత వచ్చిన కొబ్బరిమట్ట కానీ, కలర్ ఫోటో కానీ, అదే వేలో మీ స్పీచ్ కానీ, మీ మాటలతో అంటే బాగున్న సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెన్నై లవ్ స్టోరీ కూడా టీజరు ట్రైలర్ ముందే నిన్ను కట్ చేసి అంటే రాసుకున్నానని చెప్తున్నారు. అసలు బెస్ట్ అసలు, ఎందుకంటే ప్రొడ్యూసర్ని అందరినీ బ్రతికించాలని మీరు అనుకుంటున్నారు. సేమ్ నెక్స్ట్ హిందీలో బేబీ మూవీ ఉంది. సో అంటే ఎలాంటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు? అదే భయం సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక ఆనంద్ ఎందుకు హీరోగా చేయలేదు హిందీ అనేదానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ అదే యాక్చువల్. అంటే ఆనంద్ని ఈ పాత్రలో చూసిన తర్వాత ఇంత గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆనంద్ హిందీలో చేయొద్దంటే, ఇప్పుడు ఇక్కడ నాకు ఆనంద్కి ఒక స్టార్డమ్ ఉండేది, అట్లా ఒక విజయ్ దేవరకొండ బ్రదర్గా ఒక మంచి పెర్ఫార్మర్గా ఆల్రెడీ పేరుంది. తను చూసి కొన్ని టికెట్లు దిగుతాయి, ఎస్కే న్యూస్ కొన్ని టికెట్లు దిగుతాయి, సాయి రాజేష్ న్యూస్ కొన్ని టికెట్లు దిగుతాయి, మ్యూజిక్ వాళ్ళు కొన్ని దిగుతాయి. హిందీలో ఆ అడ్వాంటేజ్ లేదు ఇప్పుడు. సో నేను ఇంకొంతమంది మీద ఆధారపడాలి, ఒక హీరోనో హీరోయినో మ్యూజిక్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్నో. సో ఇప్పుడు నా కెరియర్లో ఒక టఫెస్ట్ సిచ్యువేషన్. థియేటర్కి డే 1 జనాలు రప్పించడానికి ఏం చేయాలనేది ఇప్పటి వరకు నేను ఆడతా పాడతా ఒక పబ్లిసిటీ స్కెచ్ గీసేవాడిని, కానీ ఇది మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్. దీన్ని హోప్ఫుల్లీ పాస్ అవుతాను అనుకుంటున్నాను. సో ఆనంద్ అన్న, లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ని ట్రన్ చేసిన సినిమా బేబీ. సో మనం చూసాము విజయ్ దేవరకొండ గారి సినిమాలు అంటే రౌడీ బాయ్గా అసలు ఒక లెవెల్ ఆఫ్ సినిమా ఇచ్చింది అర్జున్ రెడ్డి. దాని తర్వాత హిందీ అర్జున్ రెడ్డి మన సందీప్ రెడ్డి వంగ గారు చేశారు. సో మళ్ళీ మీ కెరియర్లో బెస్ట్ మూవీ బేబీ. సో తర్వాత మన డైరెక్టర్ గారు హిందీలో చేస్తున్నారు మళ్ళీ. సో ఎలా అనిపిస్తుందండి మీకు? అఫ్ కోర్స్ వెరీ ప్రౌడ్. నాకు తెలిసి I think the music is going to be a game changer. I have that feeling because Rajesh Anna's real strength lies in music, because he translates that music into words, into acting for us. So a music game changer undabotundi, and if that music is hit, the movie also has to be a hit. Baby Hindi will be a massive hit in that way. Yeah. సాయి రాజేష్ గారు ఇటండి. మీరు ఒక సినిమా తీసేటప్పుడు ఒక కథ రాసుకున్నప్పుడు 10 సార్లు చించి ఆ కథ రాస్తారు. ఆ సినిమా మీద కూడా అంతే హోప్స్ పెడతారు, దాని రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. అయితే 2013లో ఆషికి 2 సినిమా వచ్చింది హిందీలో. దాని తర్వాత లవ్ సినిమా అంటే ఇప్పుడు తెలుగులో బేబీ సినిమా వచ్చింది. ఇప్పుడు మీరు హిందీలో మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారు. ఇక్కడైతే సాయి రాజేష్ గారు తెలుసు, ఆనంద్ దేవరకొండ ఉన్నారని చూశారు. అక్కడ ఆ రిజల్ట్స్ వస్తాయా, అన్ని అవార్డ్స్ వస్తాయా? అవార్డ్స్ తెలియదండి, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ రీమేక్ కాబట్టి రీమేక్కి అవార్డ్స్ వస్తాయా రాదా అనేది తెలియదు, ఐడియా లేదు. కమర్షియల్ అవార్డ్స్ ఏమైనా రావచ్చేమో అది పక్కన పెడితే, యా మీరన్న టెన్షన్ నాకు కూడా ఉంది. అదే ఇందాక చెప్పాను, బట్ ఐ విల్ పుట్ మై బ్లడ్. యాడింగ్ టు దట్ పాయింట్, మనం ఎవరికి తెలుసు అనే దాని మీద సినిమాలు ఆడవండి. అలా ఆడితే ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క హీరోయిన్, ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు. మన కంటెంట్ ఎంతమందికి రీచ్ అయ్యింది, ఎంతమందితో రిలేటబిలిటీగా ఉందన్న దాని మీద ఆడతాయి సినిమాలు. బేబీ సినిమా ఇక్కడ చాలామందికి రీచ్ అయ్యేలా రాజేష్ గారు తీశారు. కంటెంట్ చాలామంది అందరూ చూసుకున్నారు. ఒకళ్ళు ఆనంద్లో ఒకళ్ళు ఆనంద్లో కొంతమంది అబ్బాయిలు చూసుకున్నారు, వైష్ణవిలో కొంతమంది అమ్మాయిలు చూసుకున్నారు, విరాజ్లో కొంతమంది అబ్బాయిలు చూసుకున్నారు. సో ఆ రిలేటబిలిటీ ఇండియా వైడ్ ఇంకా ఎక్కువ ఉంది అనేది నేను నమ్ముతాను. సో ఆ రిలేటబిలిటీయే ఇండియా వైడ్లో ఈ సినిమా
బిగ్ సక్సెస్ అవుతుందంటే ప్రొడ్యూసర్గా నేను నమ్మే నమ్మకం. అండ్ ఐ బిలీవ్ రాజేష్ మేకింగ్ అండ్ హిస్ మ్యూజిక్ సెన్స్. రాజేష్ గారు హిందీలో తీస్తున్నారు కదా, ఆ లాస్ట్లో క్లైమాక్స్లో పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఉంటుంది కదా, అది ఏమన్నా స్పెషల్ వాళ్ళని పెట్టే అవకాశం ఏమన్నా ఉందా? ఎస్కేఎన్ గారు చేద్దాం అనుకుంటున్నాను. చివరికి అలాంటి క్యారెక్టర్లు ఇస్తున్నారు ఎవరికి. Thank you to all the media. Thank you to the whole team of Baby. Once again, congratulations, and you deserve many more awards. And today's RPROs are GSK.